కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం జరిగింది. ఒక వృద్ధ జంట దారుణ హత్య కలకలం రేపింది. నాగప్ప ఓబులమ్మ దంపతులు, వీళ్ళకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరోవైపు ఓబులమ్మ అంగీకారంతో పెద్దక్కతో సుమారు 30 ఏళ్లుగా నాగప్ప సహజీవనం చేస్తూ ఉన్నాడు. వీరు తాడిపత్రి రహదారిలో పెద్ద పసుపుల మోటులో ఇటుకల బట్టీలో నడుపుతూ ఉన్నారు. అయితే నాగప్ప పెద్దక్క తాడిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టి వద్ద వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. ఓబులమ్మ తన ఇద్దరు కుమారులతో జమ్మలమడుగు పట్టణంలో నివాసం ఉంటూ ఉంది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ జంటను హత్య చేశారు. ఈ వృద్ధ జంట దగ్గర సొత్తును ఎత్తుకెళ్లిపోయారు. ఇది దోపిడీ దొంగల పని అని స్థానికులంతా కూడా భావిస్తున్నారు. అయితే ఘటనా స్థలిలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. అసలు హంతకులను గుర్తించేందుకు పోలీస్ అధికారులు బిజీగా ఉన్నారు. యూరియా ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంది. జమ్మలమడుగుకు చెందిన నాగప్ప అనే వృద్ధుడికి తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలోని ఒక ఇటుకల బట్టి ఉంది. పెద్దక్క అనే వృద్ధురాలితో సహజీవనం చేస్తూ ఉన్నాడు. అయితే శనివారం రాత్రి ఇంట్లో నాగప్ప పెద్దక్క ఇద్దరు నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని హత్య చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రాగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు చేరుకున్నారు. ఆ ఇంట్లో చోరీ జరిగినట్లుగా గుర్తించారు. ఇక పెద్దక్క కుటుంబం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగలు దాడి చేస్తే ఈ రెండు మృతదేహాలు చెల్లాచెదరవుతాయి. కానీ ఒకే మంచంపై నిద్రిస్తూ ఉన్నట్లుగా కనిపించడంతో ఇది దొంగల పని కాదు అని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపేసి మళ్లీ వీళ్ళిద్దరిని ఒకే చోట పడుకోబెట్టారనే అనుమానంతో డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దించారు. ఈ హత్యలు డబ్బు కోసమా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం జమ్మలమడుగులో ఈ వృద్ధ జంట హత్యే చర్చనీయాంశమైంది. రాత్రి పూట మంచం మీద ఇద్దరు పడుకున్నట్టుగానే ఉన్నారు. ఇద్దరు కూడా తెల్లవారుజాముకి చనిపోయి ఉన్నారు. అంటే పక్కనే ఒక కర్ర ఉంది. ఆ కర్రతో రెండు తలకాయల మీద కొట్టినట్టుగా నిద్రలోనే చనిపోయినట్టుగా కనపడుతుంది. తర్వాత వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ఇంప్లిమెంట్స్తో మెడిల్ చేయటం, ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం, చుట్టుపక్కల కారపొడి ధనియాల పొడి చల్లటం ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు మేము వెరిఫై చేస్తున్నాం. ఈయన భార్య పెద్దక్క అని, ఈమె సెకండ్ వైఫ్, సహజీవనం చేస్తున్నారు 25 years నుంచి. అలాగే మొదటి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెద్ద పసుపుల మోట్లో ఉంటారట. వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాము. త్వరలో 100% డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు క్లూస్ ఉన్నాయి, ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాం. ఆ రోకల బండ లాంటి కర్ర ఉంది, అది ఆ ఇసుక, అది బ్రిక్స్ తయారు చేసేటప్పుడు బాయిలర్లో వేసి తిప్పే కర్ర అనమాట. దాంతో కొట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది. దానికి కూడా బ్లడ్ సైన్స్ ఉన్నాయి. క్లూస్ టీమ్ వస్తుంది, డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. మీకు మరలా అప్డేట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కడిగి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కనరాలేదని మళ్ళీ రేకల్లోకి వచ్చి చూసాను. ఇద్దరిని నాకు ఫోన్ చేసినాడు. అంతే, నేను వచ్చినా, నేను లోపలికి పోయినా, ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లాకొల్లా అన్నారు. మా కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కడిగి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కనరాలేదని మళ్ళీ రేకల్లోకి వచ్చి చూసాను. ఇద్దరిని నాకు ఫోన్ చేసినాడు. అంతే, నేను వచ్చినా, నేను లోపలికి పోయినా, ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లాకొల్లా అన్నారు. మా కొడుకు స్వామి